సజీవ వాహిని ఇది సత్య ప్రకాశిని. Praise the Lord. We welcome you all to the Sajiva Vahini Telugu Fellowship. Thank you for joining us, and may the Lord bless us and lead us as we pray together. ఈ కూడికని మనము ప్రార్థనతో ప్రారంభించుకుందామండి. ప్రార్థన. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, నీ బంగారు పాదములకు వెళ్ళలేని కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు ప్రభా. ఏమిచ్చి మనం తీర్చుకోలేం ప్రభా. నాయన మరొక తరుణాన్ని ప్రభా నాయన ఇలా కూడుకొని ప్రభా నాయన నేను స్తుతించుటకు, నేను ఆరాధించుటకు, నీ వాక్యం వినే కృపని ప్రభా మాకు మా అందరికి ఇచ్చిన తండ్రి నీకు వందనాలయ్యా. నాయన ఆరాధనలో ప్రభా మీ ఆత్మను కృంభరించమని అడుగుచున్నామయ్యా. వాక్య పరిచయం చేయుచుండగా ప్రభా నాయన నీ ఆత్మ కృమ్మదల నాయన బిడకు దయచేయండి ప్రభా. బిడ ద్వారా ప్రభా మీరే మాతో మా అందరితో మాట్లాడండి అయ్యా. వినగలిగే చెవులు, గ్రహించగల హృదయంలో ప్రభా మీరు దయచేయండి ప్రభా. వినగలిగే చెవులు ప్రభా నాయన ధన్యులని ప్రభా నీ వాక్యం సెలవిచ్చుండగా ప్రభా మేము విని ప్రభా మీ నుంచి నాయన మేము నాయన రెవల్యూషన్ పొందుకునే కృపని ప్రభా మాకు మా అందరికీ దయచేయమని అడుగుచున్నామయ్యా. ఈ మీటింగ్ ఆది అంతంలో ప్రభా మీరే అధ్యక్షత వహించమని వేడుకుంటున్నామయ్యా. నాయన ఇందులో ఉన్న ప్రతి ఒక్క బిడ్డని ప్రభా పేరు పేరు మీరు దీవించినేసే ఆశీర్వదించి అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంచమని అడుగుచున్నామయ్యా. ప్రభా నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గొప్ప దేవుడవునైనా, మహోన్నతుడు, మహాగణుడు, రాజులకు రాజువినైనా నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రముల ప్రభా. నీ వాక్యం సజీవమైంచుండగా నీకు వందనములు, స్తుతులు, స్తోత్రముల ప్రభా. నాయన ఈ మీటింగ్ అంతట్లో ప్రభా నీవి అధ్యక్షత వహించమని త్వరగా రాయన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన అతిగా బతిమాడి వేడుకొచ్చాం మా పలుకు తండ్రి, ఆమెన్. ముందుగా మనం కొన్ని పాటలు పాడుకొని దేవుని ఆరాధించుకున్న తర్వాత మరి వాక్యంలోకి మనం వెళ్దాము. ముందుగా మరి దేవుని ఆరాధించుకుంటూ మనం కొద్దిసేపు మరి కొన్ని పాటలు పాడుకుందాము. ముందుగా వేటగాని ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు అనే పాటను పాడుకుంటూ దేవుని ఆరాధించుకున్నాము. వేటగాని ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు, బలమైన రెక్కల క్రింద నాకాశ్రయమిచ్చావు. వేటగాని ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు, బలమైన రెక్కల క్రింద నాకాశ్రయమిచ్చావు. లేని లేదయ్యా వేరే ఆధారం, నా దుర్గమా నా శైలమా. లేని లేదయ్యా వేరే ఆధారం, నా శృంగమా నా కేడమా. ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నా యేసునికి ఆరాధన. ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నా యేసునికి ఆరాధన. రాత్రి వేళ భయముకైనను, పగటి వేళ బానుకైనను, రోగము నన్నేమి చేయదు, నా గుడారము సమీపించదు. రాత్రి వేళ భయముకైనను, పగటి వేళ బాణకైనను, రోగము నన్నేమి చేయదు, నా గుడారము సమీపించదు. లేనే లేదయ్యా వేరే ఆధారం, నా దుర్గమా నా శైలమా. లేనే లేదయ్యా వేరే ఆధారం, నా దుర్గమా నా కేడమా. ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నా యేసునికి ఆరాధన. ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నా యేసునికి ఆరాధన. 1000 మంది పడిపోయినా, 10,000 మంది కోల్పోయినా, అపాయము రానే రాదు,
నా గుడారము సమీపించదు. 1000 మంది పడిపోయినా, 10,000 మంది కోల్పోయినా, అపాయము రానే రాదు. నా గుడారము సమీపించదు. లేనే లేదయ్యా వేరే ఆధారం, నా దుర్గమా నా శైలమా. లేనే లేదయ్యా వేరే ఆధారం, నా శృంగమా నా కేడమా. ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నా యేసు నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నా యేసు నీకే ఆరాధన. మానవులను కాపాడుటకు నీ దూతలను ఏర్పరచావు. రాయి తగలకుండా ఎత్తి నన్ను పట్టుకున్నావు. మానవులను కాపాడుటకు నీ దూతలను ఏర్పరచావు. రాయి తగలకుండా ఎత్తి నన్ను పట్టుకున్నావు. లేనే లేదయ్యా వేరే ఆధారం, నా దుర్గమా నా శైలమా. లేనే లేదయ్యా వేరే ఆధారం, నా శృంగమా నా కేడమా. ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నా యేసు నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నా యేసు నీకే ఆరాధన. వేటగాని ఉరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు. అదేవిధంగా ఎల్రోయివై నన్ను చూడగా అనే పాట పాడుకుంటూ దేవునిని మనం ఆరాధించుకుందాము. ఎల్రోయివై నీవు నన్ను చూడగా, నీ దర్శనమే నా బలమాయను. ఎల్రోయివై నీవు నన్ను చేరగా, నీ స్వరమే నాకు ధైర్యమిచ్చెను. నీ ముఖ కాంతియే నా ధైర్యము, నీ ముఖ కాంతియే నా బలము. నీ ముఖ కాంతియే నా ధైర్యము, నీ ముఖ కాంతియే నా బలము. మరణమే నన్నావరించగా, నీ వాక్యమే నాతో నిలిచెను. ఎల్రోయివై నన్ను చూడగా, శత్రువే సిక్కునందెను. మరణమే నన్నావరించగా, నీ వాక్యమే నాతో నిలిచెను. ఎల్రోయివై నన్ను చూడగా, శత్రువే సిక్కునొందెను. నీ ముఖ కాంతియే నా ధైర్యము, నీ ముఖ కాంతియే నా బలము. నీ ముఖ కాంతియే నా ధైర్యము, నీ ముఖ కాంతియే నా బలము. విశ్వాసమే శోధింపబడక, నీ కృపయే నాతో నిలిచెను. విశ్వాసమే శోధింపబడక, నీ కృపయే నాతో నిలిచెను. ఎల్రోయివై నన్ను చూడగా, శత్రు ప్రణాళిక ఆగిపోయెను. ఎల్రోయివై నన్ను చూడగా, శత్రు ప్రణాళిక ఆగిపోయెను.
నీ ముఖ కాంతియే నా ధైర్యము, నీ ముఖ కాంతియే నా బలము, నీ ముఖ కాంతియే నా ధైర్యము, నీ ముఖ కాంతియే నా బలము. ఎల్రోయివై నీవు నన్ను చూడగా, నీ దర్శనమే నాకు బలమాయెను. ఎల్రోయివై నీవు నన్ను చేరగా, నీవా సర్వమే నాకు ధైర్యమిచ్చెను. నీ ముఖ కాంతియే నా ధైర్యము, నీ ముఖ కాంతియే నా బలము, నీ ముఖ కాంతియే నా ధైర్యము, నీ ముఖ కాంతియే నా బలము. Hallelujah. I turn this over to the speaker. Thank you. ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడు మా పరమ తండ్రి, సర్వశక్తిమంతుడు దేవ, సైన్యముల అధిపతి యెహోవా, మా గొప్ప దేవ, మా తండ్రి ప్రభా, ఇక్కడ ఈ సాయంకాల సమయంలో ప్రభా, ఈ సజీవ వాహిని ప్రోగ్రాంలో ప్రభా, మీ వాక్యాన్ని ధ్యానించుటకు మీరు ఇచ్చినటువంటి మంచి సమయాన్ని బట్టి, మంచి తరుణాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ప్రభా, మీ వాక్యంలో ఉన్నటువంటి అంశాలు ధ్యానించుకొని పోవచ్చుండగా ప్రభా, మేము ధ్యానించుకొని పోవచ్చినటువంటి ప్రతి అంశము విన్నటువంటి ప్రతి ఒక్కరి హృదయాల లోతుల్లోకి వెళ్ళి ప్రభా, వారి హృదయంలో నూరంతులుగా ఫలింపచేయమని వేడుకుంటూ, అలాగే మీ వాక్యం ద్వారా మమ్మల్ని పరిశుద్ధపరచమని వేడుకుంటూ, ముఖ్యంగా ఈ ప్రోగ్రాంకి ఎక్కడ ఏ ఆటంకాలు కలగకుండా, ఏ అవరోధాలు కలగకుండా సహాయం దయచేయమని, ఈ ప్రోగ్రాం ఆది నుంచి అంతం వరకు ప్రభా మీ పరిశుద్ధాత్మ శక్తి ద్వారా నడిపించి ఈ ప్రోగ్రాంలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని, ప్రతి ఒక్కరికి ఈ ప్రోగ్రాం ఆశీర్వాదకరంగా ఉంచమని మీ కొద్ది విన్నపాలు వేసే నామం బట్టి ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. గుడ్ ఈవినింగ్ అండి అందరికీ. ఈరోజు మనం ధ్యానించుకుని పోవచ్చినటువంటి వాక్యాన్ని నిమిత్తమై ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగము ఎఫెసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 11వ వచనం నుంచి 18వ వచనం వరకు. ఎఫెసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 11వ వచనం నుండి 18వ వచనం వరకు నేను చదువుతాను. ఒకసారి మీరందరూ కూడా ఏకీభవించవలసిందిగా మనం చూస్తున్నాను. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చే సర్వాంగ కవచములను ధరించుకునుడి. ఏలయనగా మనం పోరాడునది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును సమస్తము నెరవేర్చిన వారై నిలవబడుటకును శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచములను ధరించుకొనుడి. ఏలయనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని నీతి అను మైమరుపు తొడుగుకొని పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనస్సును జోడు తొడుగుకొని నిలువబడుడి. ఇవన్నీయు గాక విశ్వాసమను డాలు పట్టుకొనుడి. దానితో మీరు దుష్టుని అగ్నిబాణములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులవుదురు. మరియు రక్షణయను శిరస్త్రాణమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. ఆత్మ వలన ప్రతి సమయం నందున ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయించు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయించు మెలకువగా ఉండుడి. ఈ వాక్య భాగం అంతటినీ మనం ఒకసారి చూస్తే ఈ వాక్య భాగంలో మనకు కనపడేది ఏంటంటే పోరాటం చేయాలండి. మెలకువగా ఉండి మనము పోరాటం చేయాలి. మెలకువగా ప్రార్థనలో మెలకువగా ఉండి ప్రార్థనతో మెలకువగా ఉండి మనము పోరాటం చేయాలి. ఎట్లాంటి పోరాటం చేయాలి? అపవాది తంత్రములను అన్నిటినీ ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచములను ధరించుకొని మనము పోరాటము చేయాలి. ఎందుకంటే ప్రియమైనటువంటి శ్రోతలారా, ఇప్పుడు మనం అంత్య దినాల్లో ఉన్నాం కనుక సాతాను వివిధ రకాలైనటువంటి బాణాలు మన మీదకి సంధిస్తుంటదండి. ఏ రకమైనటువంటి బాణాన్నైనా మనం ఎదుర్కోవడానికి మనము పోరాటం చేయవలసి ఉన్నది. క్రైస్తవ జీవితము క్రీస్తుని వారి స్వంత రక్షకునిగా అంగీకరించిన తర్వాత డే 1 నుంచి వారికి పోరాటం ఉంటది. ప్రతి దినము సాతాను ఎక్కడ పడగొట్టాలా అని ప్రతి సమయమందు ఆలోచిస్తూ యోచిస్తూ గర్జించు సింహము వలె
తిరుగుతూ ఉంటది. ఎందుకంటే ఆ వ్యక్తుల వలన దేవుని వాక్యము విస్తృతంగా వెదజల్లబడుచుంటది. అలాగే ఎన్నో ఆత్మలను దేవుని కొరకై ఏర్పాటు చేయవలసి ఉన్నది కనుక, ఆ వ్యక్తిని ఎలాగైతే ఈ దేవునిలోనికి వచ్చినటువంటి వ్యక్తి ద్వారా దేవుని కార్యం జరగకుండా ఉండాలని సాతాను నిరంతరము మన మీద ఏదో ఒక రకమైనటువంటి బాణాలను సంధిస్తూ ఉంటది. అటువంటి బాణాలన్నిటిని మనం ఎదుర్కోవాలంటే దేవుడిచ్చు సర్వాంగ కవచములను ధరించుకోవాలి. అంతేగాని మనకున్నటువంటి సర్వాంగ కవచములు ఏవైనా ఉన్నాయి అని మనం ఫీల్ అయితే అది కంప్లీట్‌గా తప్పండి. అవి ఏమని ఇక్కడ వాక్య భాగం కూడా సెలవిస్తుంది. ఏమంటే మనం అందుచేత మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును, సమస్తమును నెరవేర్చిన వారై నిలవబడుటకును శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచములనే మనం ధరించుకోవాలి. ఆ దేవుడిచ్చు సర్వాంగ కవచములను ధరించుకుంటేనే అపవాది యొక్క తంత్రములను మనము ఎదిరించగలము. అపవాది యొక్క కార్యములను మనము జయించగలము. ఎందుకంటే ఈ పోరాటంలో మనల్ని ఓడింపచేసి సాతాను జయమునొందాలి అని ఎన్ని రకాలైన ప్రయత్నాలైనా చేస్తూ ఉంటది. ఎప్పుడైతే క్రీస్తుని నీ స్వంత రక్షకునిగా అంగీకరించావంటే నీ హృదయమంతా క్రీస్తుతో నిండిపోయి ఉంటదండి. ఆ క్రీస్తుతో నిండిపోయినటువంటి ఆ హృదయాన్ని ఏం చేయాలనుకుంటుంది సాతాను? ఖాళీ చేయాలనుకుంటుంది. ఒక ఇంగ్లీష్‌లో ఒక చిన్న సేయింగ్ ఉందండి. ఏందంటే థీవ్స్ డోంట్ బ్రేక్ ఇంటు ఎంప్టీ హౌసెస్. దొంగలు ఎప్పుడు కూడా ఖాళీగా ఉన్నటువంటి ఇళ్లలోకి వెళ్ళరు. ఎందుకంటే వాళ్ళకి ఏ సామాన్లు దొరకవు కాబట్టి. వాళ్ళకి ఏమీ లాభం ఉండదు కాబట్టి. వాళ్ళకి లాభం ఎక్కడుంటది? ఏ ఇంట్లల్లో అయితే వస్తువులుంటాయో, ఏ ఇళ్లలో అయితే సమృద్ధి ఉంటదో, ఆ ఇంట్లోకి వెళ్తేనే వారు దోచుకోగలరు. ఈ సాతాను దొంగల దొంగైనటువంటి ఈ సాతాను ఏ రకంగా అయినా క్రీస్తు మన హృదయంలో ఉన్నటువంటి ఆ క్రీస్తును హృదయంలోంచి తీసివేయాలని చెప్పి తన తంత్రములను మన మీద ఏదో ఒక రకంగా ఉపయోగిస్తూ ఉంటాడు. అటువంటి తంత్రములన్నిటిని మనం ఎదిరించాలంటే దేవుడిచ్చే సర్వాంగ కవచముల్ని మనము ధరించుకోవాలి. ఇక్కడ ఏదైనా మనకి దక్కాలంటే మనం ఏం చేయాలండి? పోరాటం అనేది చేయాలి. ఇక్కడ మనం చేయబోటువంటి పోరాటం ఈ లోకంలో మనం జీవించినంత కాలము మనము చేయబోతున్నటువంటి పోరాటం ఎవరితో? ఎలయనగా మనం పోరాడినది శరీరులతో కాదండి. కానీ ప్రధానులతోనూ, అధికారులతోనూ, ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ, ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ మనము పోరాడుచున్నాము. ఇటువంటి పోరాడినప్పుడు సాతాను ఖచ్చితంగా ఏదో ఒక విధంగా మనల్ని నాశనం చేయాలని, ఏదో ఒక విధంగా దేవునికి దూరం చేయాలని చాలా రకాలుగా ప్రయత్నిస్తూ ఉంటది. ఆ ప్రయత్నాలన్నిటి నుంచి మనం ఎదిరించి, ఆ ప్రయత్నాల్లో మనం గెలుపొందాలంటే చివరి వరకు మనము అంతం వరకు నిలిచిండు వాడే రక్షింపబడును అని వాక్యం సెలవిచ్చిన రీతిగా అంతం వరకు మనం నిలబడి ఉండాలంటే మనం ఏం ధరించుకోవాలి? దేవుడిచ్చే సర్వాంగ కవచములు మాత్రమే ధరించుకుంటే తప్పితే మన పవిత్రతను మనము కాపాడుకోలేము. ఈ రోజుల్లో మనం చూసుకున్నట్లయితే ప్రపంచవ్యాప్తంగా ఒక క్రైస్తవుడు ఎదుర్కొంటున్నటువంటి ప్రతి పరిస్థితులు మనం చూస్తున్నామండి. ఎందుకంటే మనకి మీడియా అవైలబిలిటీ ఎక్కువైపోయింది. టెక్నాలజీ వల్ల ఎక్కడ ఏం జరుగుతుందో అన్నీ మనకి క్షణాల్లో తెలిసిపోతున్నాయి. వాటి ద్వారా ఇప్పుడు మనకు అర్థమవుతుంది ఏందంటే దేవుని రాకడ అతి సమీపముగా ఉన్నది. కావున అతి సమీపముగా ఉన్నటువంటి ఆ దేవుని రాకడకి మనల్ని మనం సిద్ధపరచుకొని రెడీగా ఉన్నామా లేదా? లేదా సాతాను తంత్రములకి మనం పడిపోయి దేవుని రాజ్యమునకు వారసులుగా కాలేక మనం ఓడిపోతున్నామా? మనము దీన్నంతటిని చాలా ఆలోచించుకోవాల్సిన వారమై ఉన్నామండి. ఎందుకంటే సాతాను ఎప్పటికప్పుడు మనల్ని పడేయాలని ప్రయత్నిస్తూ ఉంటాడు. ప్రతి క్షణము ఎదురు చూస్తూ ఉంటాడు. ఎక్కడ ఈ వ్యక్తి వీక్‌గా ఉన్నాడు? ఎక్కడ ఈ వ్యక్తిని నేను పడేయొచ్చు? ఏ విషయంలో? ఎందుకంటే ఇక్కడ చూడండి వాక్య భాగంలో గూడా ఇవన్నీయు గాక విశ్వాసమను డాలు పట్టుకొనుడి. ఏమని పైన చెప్పబడినటువంటి సర్వాంగ కవచములన్నీ కాకుండా ఇంకా ఏం ధరించుకోమంటుంది? విశ్వాసం అనేటువంటి డాలు పట్టుకొనుడి అని వాక్య భాగం సెలవిస్తుంది. దేనివల్ల? దానితో మీరు దుష్టుని అగ్ని బాణములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులవుదురు. మన విశ్వాసాన్ని సడలింప చేసేయడానికి, మన విశ్వాసం చేయడానికి సాతాను ఏదో రకంగా ప్రయత్నిస్తుంటది. అది ఆర్థికరకమైనటువంటి ఇబ్బందులైతే ఏమి, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అయితే ఏమి, ఉద్యోగంలో ప్రాబ్లమ్స్ అయితే ఏమి, లేకపోతే ఇతరితర ప్రాబ్లమ్స్ ఏదైనా సరే ఏదో ఒక రకంగా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసి మనిషిలో ఉన్నటువంటి మెంటల్ టెన్షన్‌ని క్రియేట్ చేసి దేవునికి దూరం చేయాలని ప్రయత్నిస్తదండి. ఈ రోజుల్లో మా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా చెప్పిందేంటంటే మనుషులలో జబ్బులు ఎక్కువవడానికి కారణం ఏందంటే ఇంతకు ముందు రోజుల్లో కారణము వేరేవి ఉన్నా ఇప్పుడు రోజుల్లో కారణాలు ఏమిటంటే మెయిన్‌గా
ప్రైమరీ ఫ్యాక్టర్ ఏమిటంటే స్ట్రెస్. స్ట్రెస్‌కి సాతాను గురి చేస్తుంది. ఉద్యోగంలో స్ట్రెస్ కల్పిస్తుంది. పనిలో ఒత్తిడి కల్పిస్తుంది. ఎక్కడైనా పరిస్థితుల్లో ఒత్తిడి కల్పిస్తుంది. ఆ ఒత్తిడి ద్వారా వీరు దేవునికి దూరమైపోతున్నారు. మొన్న రీసెంట్‌గా ఒక బ్రదరు ప్రార్థన విజ్ఞాపనలో ఆయన ప్రార్థన చేస్తా ఆయన ఏం చెప్తున్నారంటే, ఆదివారము గూడా వచ్చి మమ్మల్ని పని చేయమని వాళ్ళు ఫోర్స్ చేస్తున్నారు. ఈ ఆదివారం వచ్చి పని చేయడం వల్ల దేవుని సన్నిధికి దూరమైపోతాం. చూసారా? సాతాను మన మీదేం పోరాటం మన మీద ఏం బాణం సంధించలా. ఎక్కడ సంధించింది? వాళ్ళ ఆఫీస్‌లో సంధించింది. ఏం చేసింది? అక్కడ వర్కింగ్ టైమ్, వర్కింగ్ అవర్స్, వర్కింగ్ డేస్ పెంచింది. తద్వారా అతను ఏం చేయాల్సొస్తుంది? దేవుని సన్నిధికొచ్చి ప్రార్థన చేసుకోవాల్సొస్తుంది. ప్రభువా! ఈ యొక్క పరిస్థితి నుంచి నాకు విడుదల కలిగిచ్చు. ఈ యొక్క పరిస్థితి నుంచి ఎందుకంటే మనకి ప్రతి వారమంతా మనం కష్టపడిన ఆదివారం దేవుని సన్నిధిలోకొచ్చి, దేవుని సన్నిధిలో మనము విశ్రాంతి పొందుతుంటాం. ఆ సమయాన్ని కూడా సాతాను దొంగిలించేసి, పొరపాటున ఎక్కడ ఈ వ్యక్తి సంపూర్ణంగా దేవుని వైపు ఉంటాడో అని చెప్పి సాతాను ఆ సమయాన్ని కూడా ఏదో ఒక రకంగా మనం చూసినట్లయితే మన జీవితంలో, మన దైనందిన జీవితంలో ప్రతిరోజు అంశాల్లో మనిషి దేవునితో ఎంత సమయం గడుపుతున్నాడు? దేవునితో యొక్క సహవాసం గురించి కూడా సహవాసం మనం ఎవరితో అయితే ఎక్కువ ఉంటామో వారికి సంబంధించిన విషయాలు వారు ఎవరితో అయితే మనం సహవాసం చేస్తుంటామో వారి యొక్క ఆలోచన విధానం గూడా మనకి అవలంబించుకుంటుంటాం మనము. ఇక్కడ మనం చూసినట్లయితే ఆహ్, దేవునితో మనం సహవాసం ఎక్కడ కలిగి ఉండి మనం పవిత్రులముగా అయిపోయి దేవుని సన్నిధిలో ఎత్తబడతామో, దేవుని రాకడలో ఎత్తబడతామో అని సాతాను ఎప్పుడూ భయపడుతూ ఉంటదండి. ఆ భయం వల్ల ఏం చేస్తుంటది, ఇందాక చెప్పిన రీతిగా థీవ్స్ డోంట్ బ్రేక్ ఇంటు ఎంప్టీ హౌసెస్. సో, ఎప్పుడైతే క్రీస్తును నువ్వు సొంత రక్షకునిగా అంగీకరించావో, మన జీవితంలో రకరకాలైనటువంటి పోరాటాలు, రకరకాలైనటువంటి ప్రాబ్లమ్స్ ఇవన్నీ ప్రతి క్రైస్తవునికి, ప్రతి విశ్వాసికి ఉంటాయి. వాటన్నిటి నుంచి మనం గెలవాలి అంటే దేవుడిచ్చినటువంటి సర్వాంగ కవచములను ధరించుకోవాలి. మన దేవుడు పోరాడండి అని మనల్ని ఎలాగైతే ఈ లోకంలో విడిచిపెట్టాడో అలాగే ఆ పోరాటానికి కావలసినటువంటి సామగ్రి అంతటి కూడా ఆయన దగ్గరుండి మనకిచ్చారండి. అలాగే ఏం చెప్తున్నాడు? విశ్వాసం విషయమై మనం చూసుకున్నట్లయితే, విశ్వాసం అనే డాలు చాలా కంపల్సరీ అంటే ఇవన్నీయు కాక విశ్వాసం అనే డాలు పట్టుకొనుడి. దానితో మీరు దుష్టుని అగ్నిబాణములన్నిటిని ఆర్పుటకు శక్తిమంతులగుదురు. పైన వాటివన్నీ మనం చూసుకున్నట్లయితే, పైన వాటివన్నీ మనం చేయాల్సినవి, మనం అవలంబించుకోవాల్సినవైతే, ఇక్కడ చూసినట్లయితే ఈ విశ్వాసము దైవ సంబంధమైనటువంటిది. దేవుని మీద ఎప్పుడైతే నీవు విశ్వాసం ఉండి ముందుకు నడుస్తావో, నీ ఎటువంటి పరిస్థితి నుంచైనా దేవుడు నీకు విడుదల కలిగిస్తాడు. ఎటువంటి పరిస్థితి నుంచైనా సాతానుని నువ్వు ఎదిరించగలవు. యోహాను సువార్త 10వ అధ్యాయము 10వ వచనం ఒకసారి చూద్దామండి. యోహాను సువార్త 10వ అధ్యాయము 10వ వచనం ఒకసారి చూసినట్లయితే, దొంగతనమును, హత్యను, నాశనమును చేయుటకు వచ్చును కానీ మరి దేనికిని రాడు. జీవము గొర్రెలకు జీవమును కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చితినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇక్కడ చూసినట్లయితే సహోదరులారా, సాతాను ఎలా వస్తాడంట, ఇక్కడ ఇందాక మనం చదువుకున్న రీతిగా సాతాను మనతో పోరాటం చేసేది దేనికి? మనల్కి నాశనం చేసేయడానికి. ఎందుకంటే దేవుడు మన కోసం ఏర్పాటు చేసినటువంటి ఆ నిత్య రాజ్యమునికి మనం వారసులం కాకుండా సాతానుకు ఏర్పాటు చేయబడినటువంటి ఆ నరక రాజ్యమునకు మనల్ని తీసుకువెళ్ళిపోవాలని, మనల్ని నాశనంకు గురి చేయాలని ఏం చేస్తుందంటే ఏదో ఒక విధంగా ప్రయత్నిస్తూ ఉంటుంది. కానీ గొర్రెలకు జీవమును కలుగజేయుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చితినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దేవుడు చూసారా, దేవుడు ఈ లోకానికి వచ్చింది దేనికండి? మనకి జీవమును నిశ్చయముగా కలుగు చేయడానికి, ఆ జీవమును సమృద్ధిగా కలుగు చేయడానికి నిశ్చయముగా ఆయన ఈ లోకమునకు వచ్చి ఉన్నాడు. కాబట్టి మన గురి అంతా దేవుని మీదే ఉండాలి. ఉంటేనే ఇహలోక సంబంధమైనటువంటి ప్రతి పోరాటంలో మనము గెలవగలము. ఆ పోరాటంలో కూడా మనం ఎలా ఉండాలని చెప్తుంది దేవుని వాక్యము. ఇందాక చూసుకునే రీతిగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 18వ వచనంలో మనము మెలకువగా ఉండాలంట. మెలకువగా ఉండి పోరాడితే తప్పితే నిద్రపోయి పోరాడడము చాలా కష్టమంది. ఎప్పుడైతే నిద్రపోతుంటామో శత్రువు ఏం చేస్తాడు? నిద్రపోతున్నాడు కదా అని చెప్పి ఇమీడియట్ గా మనల్ని అటాక్ చేస్తాడు. నిద్రపోయే స్థితి దేన్ని సూచిస్తుందంటే, అంటే అదేంటంటే స్టాండ్ బై సిచ్యువేషన్ అనమాట. అంటే మనకి ఇంకా దేంతో సంబంధం లేదు, ఏమి చేయలేము, వీఆర్ హెల్ప్లెస్. ఆ స్థితిలో మనం ఉండకూడదని దేవుడు మనకి ఎట్లా చెప్తున్నాడు? ప్రార్థన ద్వారా మెలకువగా ఉండి మనము సర్వాంగ కవచములు ధరించుకొని పోరాడాలి అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది.
చూసారా సహోదరులారా, వాక్యం ఏం చెప్తుందంటే శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము. ఈ విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఎందుకంటే పోను పోను అంటే కాలం గడిచే కొద్దీ పాపం చేయడానికి, పాపం చేపించడానికి, మనిషిని పాపంలోకి నెట్టడానికి సాతాను రకరకాలైనటువంటి కొత్త రూపు దాల్చుతుంది. పాపం విషయమై కొత్త రూపు దాల్చుకుంటూ వస్తుంది. ఏదో ఒక విధంగా కొత్త రూపంతో వచ్చి తన యొక్క బలాన్ని చూపించుకొని మనల్ని బలహీనుల్ని చేయాలని ప్రయత్నిస్తుంది. మనం ఒకటి ఆలోచించుకోండి. మన దేవుడు సర్వం మీద సర్వాధికారి అయి ఉన్నటువంటి మన దేవుడు, ఆయన చాలా శక్తిమంతుడు. కనుక ఆయన మీద మనం విశ్వాసం ఉంచాలి. పరిస్థితులను బట్టి మనం కృంగిపోకూడదు. ఏదో మనకు ఎదురవుతున్నటువంటి విషయాల్ని బట్టి మనం కృంగిపోకూడదు. అలా చేయాలని సాతాను ఎప్పటికప్పుడు ప్రయత్నాలు చేస్తూ ఉంటది. కానీ మనం ఏం చేయాలి? విశ్వాసం అనే డాలు ముఖ్యంగా ఇవన్నీ కాక, వాక్యం సెలవిచ్చిన రీతిగా ఇవన్నీ కాక విశ్వాసం అనే డాలుని మనము తీసుకొని ముందుకు వెళ్తే తప్పితే సాతాను సంధించేటువంటి అగ్నిబాణాలని ఎదుర్కోలేమండి. ఆ విషయమై మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ముఖ్యంగా అవిశ్వాసం అనేది ఎక్కడికి దారితీస్తుందంటే చివరికి ఇంకా ఏమి లేదులే, చాలా నిస్సహాయ స్థితికి దారి తీసేస్తుంది. అవిశ్వాసం అనేది ఏం చేస్తుందంటే మనిషిని బాగా కృంగచేస్తుంది. పరిస్థితులు కూడా మనకు అనుకూలంగా లేకుండా ఉండేటట్టు సాతాను క్రియేట్ చేస్తుంది. ఎందుకు? మనలో అవిశ్వాసము మొలకెత్తాలని. ఆ సమయంలోనే మనము దృఢంగా బలంగా ఉండి ఏం చేయాలి? విశ్వాసంతో నా దేవుడు వీటన్నిటికంటే, ఎందుకంటే యేసుక్రీస్తు వారు కూడా సముద్రంలో నడిచేటప్పుడు ఆ శిష్యులు వాళ్ళంతా భయపడిపోయేటప్పుడు ఆయన ఏం చెప్పారండి? అల్ప విశ్వాసులారా అని వాళ్ళని అరిచారండి. దేవుడు కోపం వచ్చింది అక్కడ. మనము దేవుడు ఏం చెప్తున్నాడు? వాక్య భాగం ద్వారా ఆయన అక్కడ ఉన్నటువంటి ఆ పరిస్థితి ద్వారా వాళ్ళందరూ ఆయన యొక్క గొప్పతనాన్ని చూశారు. మనం కూడా వాక్యం చదువుట ద్వారా దేవుని యొక్క గొప్పతనం తెలుసుకొని కూడా అవిశ్వాసంలో చాలా మంది ఉంటుంటారు. అందుకే వీటన్నిటికి మించి సత్యము, నీతి అవన్నిటికి మించి మనం ఏం చేయాలంట? మనము విశ్వాసం అనేది చాలా ముఖ్యము. ఎందుకంటే నువ్వు ఎప్పుడైతే విశ్వసిస్తావో సమస్త కార్యములు చేయడానికి సమర్థుడైనటువంటి దేవుడు నీ పక్షాన ఉన్నాడనేటువంటి విశ్వాసం ద్వారా నువ్వు ఏ కార్యాన్నైనా జయించగలవు. లేకపోతే ఏం చేస్తుంది సాతాను నీ మీద అథారిటీ తీసేసుకొని దేవుని నీకు దూరపరిచేస్తుంది. అట్లా మనం దేవుని నుంచి దూరం అయిపోయేటువంటి పరిస్థితులు ఎదుర్కొంటాం. కనుక మనం విశ్వాసం విషయంలో ఎక్కడ కూడా సాతానుకి చోటు ఇవ్వకూడదు. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం నుంచి 6వ వచనం వరకు చూద్దామండి ఒకసారి. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం నుంచి 6వ వచనం వరకు చూద్దాం. యేసుక్రీస్తు శరీరధారియై వచ్చినని ఏ ఆత్మ ఒప్పుకొనునో అది దేవుని సంబంధమైనది. ఏ ఆత్మ యేసును ఒప్పుకొనదో అది దేవుని సంబంధమైనది కాదు. దీనిని బట్టి దేవుని ఆత్మను మీరు ఎరుగుదురు. క్రీస్తు విరోధి ఆత్మ వచ్చునని మీరు వినిన సంగతి ఇదే. ఇదివరకే అది లోకములో ఉన్నది. చిన్నపిల్లలారా, మీరు దేవుని సంబంధులు. మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు కనుక మీరు వానిని జయించి ఉన్నారు. వారు లోక సంబంధులు కనుక లోక సంబంధులైనట్టు మాటలాడుదురు. లోకము వారి మాట వినును. మనము దేవుని సంబంధులము. దేవుని ఎరిగిన వాడు మన మాట వినును. దేవుని సంబంధి కానివాడు మన మాట వినడు. ఇందువలన మనము సత్య స్వరూపమైన ఆత్మ ఏదో, భ్రమపరచు ఆత్మ ఏదో తెలుసుకొనుచున్నాము. చూసారా సహోదరులారా, ఇక్కడ వాక్యములు సెలవిచ్చిన రీతిగా మనము మీలో ఉన్నవాడు అంటే మనం అంగీకరించినటువంటి క్రీస్తు, మనలో ఉన్నటువంటి ఆ క్రీస్తు లోకంలో ఉన్నటువంటి వాని కంటే గొప్పవాడు కనుక మీరు వారిని జయించి ఉన్నారు. ఈ లోకంని యేసుక్రీస్తు వారు మరణం అనేటువంటి ముళ్ళు నుంచి జయం పొంది ఆయన యొక్క గొప్పతనము చాటి ఆయన ఎంత గొప్పవాడో, లోకంని ఎలాగైతే ఆయన జయించాడో ఆయన యొక్క పునరుద్ధానం ద్వారా మనకి తెలిపారండి. ఆ తెలిపినటువంటి ఆ యేసుక్రీస్తు వారిని ఎప్పుడైతే నీ హృదయంలోనికి అంగీకరించావో అవిశ్వాసం అనేది నీలో ఉండకూడదు. ఇక్కడ చూడండి, భ్రమపరచు ఆత్మ ఎట్టిదో సత్యస్వరూపమైన ఆత్మ ఏదో మనము తెలుసుకోవాలి.
మన ఆత్మలో ఇతరులు కూడా పరిస్థితులే కాకుండా మనుషుల ద్వారా కూడా మన విశ్వాస జీవితాన్ని సడలింపజేయాలని సాతాను ఎన్నో రకాలుగా ప్రయత్నిస్తుంది. కానీ దేవుని యందు ఉన్నటువంటి వ్యక్తి ఎప్పుడు కూడా దేవునికి విరుద్ధంగా మాట్లాడాడు. దేవుని విశ్వాసానికి, దేవుని యందు నువ్వు చూపినటువంటి విశ్వాసానికి విరుద్ధంగా మాట్లాడాడు. ఎందుకంటే దేవుడు వానిలో ఉన్నాడు కనుక, ఆ వానిలో ఉన్నటువంటి ఆ దేవుడు సమస్తమును జయించాడు అని ఆ వ్యక్తి ఎరిగి ఉన్నాడు కనుక మనల్ని ఎక్కడ కూడా సిగ్గుపడే విధంగా ఏమీ చేయడండి. ఇక్కడ చూడండి, దీనిని బట్టియే దేవుని ఆత్మను మీరు ఎరుగుదురు, క్రీస్తు విరోధి ఆత్మ వచ్చునని మీరు వినిన సంగతి ఇదే, ఇదివరకే అది లోకంలో ఉన్నది. చూసారా సహోదరులారా, క్రీస్తు విరోధి ఆత్మ ఆల్రెడీ ఈ లోకంలోనికి వచ్చేసిందండి. ఈ సాతాను క్రీస్తు విరోధి, క్రీస్తుని ఎవరైతే అంగీకరిస్తున్నారో క్రీస్తుకు విరోధంగా మాట్లాడేటట్టు పరిస్థితుల్ని క్రియేట్ చేస్తుంది. ఎప్పుడైతే నువ్వు అవిశ్వాసంగా ఉన్నావో, ఎప్పుడైతే క్రీస్తు మీద నువ్వు నమ్మకం ఉంచలేదో, ఆటోమేటిక్గా నువ్వు ఏం చేస్తున్నట్టు సాతాను యొక్క క్రియలకి నువ్వు బలహీనమైపోయి లోబడిపోయినట్లండి. సాతాను మళ్ళీ మనకి ఏ కష్టం నుంచి మనల్ని గట్టెక్కించదు. మన విశ్వాసాన్ని సడలింపజేసి ఇంకా మనల్ని కృంగజేసి దేవునికి ఇంకా దూరమయ్యేటట్టు చేస్తుంది. అటువంటి సాతాను యొక్క క్రియల్ని ఎరిగిన వారమైతే, వాక్యం ద్వారా నువ్వు బలపరచబడి దేవుని యొక్క ఆత్మతో నింపబడిన వాడవైతే, విశ్వాసంలో నువ్వు ఎక్కడ కూడా వెనుకడుగు వేయకూడదు. ఎందుకంటే అటువంటి వెనుకడుగు వేసేటప్పుడు వేసే వారి కోసము ఎదురు చూస్తూ ఉంటది. మనం వెనుకడుగు వేసేదే కాకుండా ఇతరులు కూడా ఎవరైతే వెనుకడుగు వేసే పరిస్థితుల్లో ఉన్నారో అటువంటి వారిని కూడా వాక్యం ద్వారా బలపరచబద్దులమై ఉన్నాం కనుక, దేవుని యొక్క ఆత్మతో నింపబడిన వారమైనటువంటి మనము మన విశ్వాసంలోనే కాక మన ఇతరుల సహోదరులైనటువంటి ఇతరుల విశ్వాసాన్ని కూడా బలపరచు వారమై ఉన్నాము. కనుక ఈ లోకంలో మనం చేస్తున్నటువంటి పోరాట విషయంలో విశ్వాసంలో ఎక్కడ కూడా మనం సడలిపోకూడదు. ఎందుకంటే మన దేవుడు నార్మల్ వ్యక్తి కాదండి. ఏదో ఒక రాజ్యానికి రాజో, లేకపోతే ఒక ఊరిలో పెద్ద మనిషో, లేకపోతే ఇంకోట కాదండి. ఆయన ఈ సమస్త లోకమును, ఈ లోకంలో మానవుడు చాలా కనుక్కున్నాడు కానీ మరణాన్ని ఎప్పుడు, ఎలా మరణం సంభవిస్తుంది అనేది మానవునికి తెలియలేదు. ఆ మరణం విషయమై దేవుడు తన యొక్క గొప్పతనాన్ని చూపించి ఆ మరణం నుంచి పునరుద్ధానం పొంది, పునరుద్ధానంలో మనల్ని కూడా ఆయన తనతో తీసుకుపోవాలని అనుకుంటున్నారండి. అంత గొప్ప దేవుడు మన పక్షాన ఉండగా ఎక్కడ కూడా మనం విశ్వాసంలో సడలిపోకూడదు. విశ్వాసంలో సడలిపోయేటువంటి పరిస్థితులు ఎటువంటివి ఎదురైనా, అవి శరీరాశలైనా, నేత్రాశలైనా, జీవపుడంబాలైనా, ఏ పరిస్థితుల విషయంలో కూడా మనము దేవుని నుంచి దూరం అయిపోకూడదు. యెషయా గ్రంథము 54వ అధ్యాయము 17వ వచనం చూద్దాం సహోదరులారా. యెషయా గ్రంథము 54వ అధ్యాయము 17వ వచనము. నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు, న్యాయ విమర్శలో నీకు దోషారోపణ చేయు ప్రతివానికి నీవు నేరస్థాపన చేసేదువు. చూసారా సహోదరులారా, ఏం చెప్తున్నారు దేవుడు ఇస్తున్నటువంటి వాగ్దానము ఏం చెప్తున్నారండి? నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు. ఈ మనకు విరోధంగా మనం పోరాటం చేస్తున్నామని దేవునికి తెలుసు. కాబట్టి ఈ పోరాటంలో ఎటువంటి ఆయుధము మనకి ఎదురుగా వచ్చినా ఆ ఆయుధము వర్ధిల్లదు. ఎందుకంటే మనము దేవుడిచ్చి సర్వాంగ కవచములు ఎప్పుడైతే ధరించుకుంటామో, ఆ సర్వాంగ కవచము ధరించుకున్న వారమైనటువంటి మనము విశ్వాసంలో ముందుకు సాగితే ఏ ఆయుధం కూడా మనకు అగెయిన్స్ట్ గా వర్ధిల్లదు. ఎందుకంటే మన పక్షాన ఉన్నటువంటి వ్యక్తి, మన పక్షాన ఉన్నటువంటి మన దేవుడు లోకాన్ని జయించి ఉన్నాడు. లోకమునకు ఆయన అధిపతి అయి ఉన్నాడు. ఆయన లోకాధికారి అయి ఉండిగా ఆయన కాళ్ళ కింద ఉన్నటువంటి ఆ సాతాను యొక్క కుతంత్రములకు, ఆ తంత్రములకు మనం లొంగిపోకుండా ఉండాలంటే దేవుడిచ్చి సర్వాంగ కవచములను మనం ధరించుకోవాల్సిన వారమై ఉన్నామండి. ఎందుకంటే దేవుడిచ్చేటువంటి ఈ వాగ్దానము, నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము, నో వెపన్ దట్ ఈస్ ఫార్మ్డ్ అగైన్స్ ది షెల్ ప్రాస్పర్. ఇక్కడ ఏ వెపన్, ఎటువంటి ఆయుధమైనా సరే అది నీకు ఎదురుగా వర్ధిల్లదని దేవుడు సెలవిస్తున్నాడు. ఎందుకంటే దానికి కారణము అటువంటి ఆయుధాలన్నిటికంటే గొప్పవాడైనటువంటి దేవుడు మన పక్షాన ఉన్నాడు. ఆయన మన పక్షాన ఉన్నాడన్నటువంటి మన విశ్వాసము ఆయన వైపు, ఆయన విషయంలో దృఢంగా ఉంటే ఆటోమేటిక్గా సాతానికి అపజయమే. యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనం చూద్దాం ఒకసారి. యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనం మనం చూసినట్లయితే,
నా యందు మీకు సమాధానం కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను. చూసారా సహోదరులారా, దేవుడు ఎంత గొప్ప మాట చెప్తున్నాడో. లోకంలో మీకు శ్రమ కలుగును, ఖచ్చితంగా. దేవుని ఎవరైతే అంగీకరిస్తారో, లోక సంబంధులైనటువంటి వారిని బాగా జాగ్రత్తగా చూసుకుంటుందండి సాతాను. వారికి ఏ లోటు లేకుండా వాళ్ళకి అన్ని సమస్తమును కలిగజేస్తుంది. ఫైనల్ గా అదే కలుగజేసినటువంటి సాతాను వాళ్ళని కృంగజేసేటువంటి పరిస్థితి కూడా వస్తుంది. ఒకసారి తప్పిపోయిన కుమారుడి యొక్క కథనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందామండి. ఆయనకి బాగా ఆస్తిపాస్తులు ఉన్నటువంటి సమయంలో, తండ్రితో ఉన్నటువంటి సమయంలో అతనికి ఏ కొదువ లేకుండా ఉండింది. ఆ ఆస్తి ఎప్పుడైతే తండ్రి దగ్గర నుంచి విడిపోయి తన ఆస్తిని తను తీసుకువెళ్ళిపోయి ఎప్పుడైతే లోకంలోనికి వెళ్ళిపోయాడో, ఆ లోకంలో ఏం చేశాడు? సంతోషంగా గడిపాడు. చాలా రోజులు సంతోషంగా గడిపాడు. సాతాను ఏం చేసింది? ఏదైతే కోరుకుందో సాతాను, తండ్రి దగ్గర నుంచి దూరం చేయాలి ఫస్ట్. ఆ దూరం చేసింది. ఇమ్మీడియట్ గా అతనికి శ్రమలు ఇవ్వలేదు. ఏం చేసింది? తండ్రి దగ్గర నుంచి దూరం చేసిన తర్వాత కొద్ది సమయం అతను హ్యాపీగా ఉన్నాడు. ఏ ఆస్తిని బట్టి అయితే అతని చుట్టూ స్నేహితులు ఉన్నారో, అతని చుట్టూ పరిస్థితులు అతను సంతోషపరిచాయో, ఎప్పుడైతే ఆ ఆస్తి కరిగిపోయిందో, స్నేహితులు వెళ్ళిపోయారు, పరిస్థితులు అతన్ని బలహీనపరిచేశాయి. ఆటోమేటిక్గా అప్పుడు ఏమైపోయింది? ఒంటరి వాడైపోయాడు. ఏ లోకం కోసమైతే ఆ కుమారుడు పరిగెత్తాడో, ఆ లోకం ఏం చేసింది? అతన్ని తరుముకుందండి. ఒంటరితనంతో తరుముకుంది. ఏమీ లేనితనంతో తరుముకుంది. ఆ ఒంటరితనము, ఏమి లేనితనము ఎక్కడికి దారి తీసింది అతన్ని? అంటే ఒంటరి వానిగా చేసేసి ఎవరు లేనటువంటి అనాథగా మిగిలిపోయేటట్టు చేసింది. చివరికి మరలా ఎప్పుడైతే అతను తిరిగి తన పరిస్థితి నుంచి విడుదల కోసము ఏ రకమైనటువంటి ఆలోచన కరెక్ట్, ఏ స్నేహితులైతే తను విడిచిపెట్టారో వాళ్ళ దగ్గరికి వెళ్ళాలని అనుకోలేదండి. లేకపోతే ఎక్కడెక్కడైతే తను తన యొక్క గొప్పతనాన్ని చూపించుకున్నాడో, ఆ గొప్పతనం కోసము ఆ ప్రదేశాలకు వెళ్ళాలని అనుకోలా. అతనికి గుర్తొచ్చింది ఎవరు? తన తండ్రి. మన తండ్రి కూడా అలాగే చేతులు చాచి మన కోసం ఎదురు చూస్తున్నారండి. ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా మనల్ని తన హక్కున చేర్చుకొని, మన యొక్క అపరిశుభ్రమైనటువంటి పాప సంబంధమైనటువంటి కార్యాల నుంచి మనకు విడుదల కలిగించి, మనల్ని ఈ లోకంలో శ్రమలు కలుగుచున్నటువంటి ఈ లోకంలో మన పోరాటంలో మనతో పాటు ఉంటూ, ఆ పోరాటంలో మనకు విజయాన్ని అనుగ్రహిస్తూ, తన మీద ఉన్నటువంటి మన యొక్క విశ్వాసాన్ని బలపరుస్తూ, ఫైనల్‌గా మనల్ని తనతో పాటు తన రాజ్యంలో చేర్చుకోవాలని ఎంతో ఆశపడుతున్నాడు. నీ విశ్వాసమే నీకు విజయం ఇస్తదని వాక్యం కూడా సెలవిస్తుంది. ఇక్కడ చూడండి సహోదరులారా, లోకంలో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను. చూసారా? లోకాన్ని జయించేశాడు దేవుడు. ఆ జయించేసినటువంటి వ్యక్తి మన పక్కన ఉండగా, మనం ఇక లోకానికి భయపడాల్సిన అవసరం లేదు. కానీ ఈ లోకంలో మనం చూసుకుంటే, ఇప్పుడు ప్రస్తుత పరిస్థితులు మనం చూసుకుంటే, మనుషులు లోకంలో ఉండేటువంటి పరిస్థితులకి భయపడుతున్నారు. వారు భయపడుతున్నారు. మీరందరూ అలా భయంలో జీవిస్తున్నారంటే దానికి కారణం ఏమిటంటే, దేవుని ఆత్మ మీలో లేదు. దేవుని ఆత్మ మీలో ఉంటే, దేవుని యందు విశ్వాసం మీకుంటే, లోకంలో ఉండే ఎటువంటి పరిస్థితికైనా, ఎటువంటి విషయానికి కూడా మీరు భయపడరు. ఎందుకంటే మీ పక్షాన ఉన్నటువంటి మీ దేవుడు లోకాన్ని జయించేశాడు కనుక, ఇటువంటి పరిస్థితులన్నీ కూడా పౌలు గారు ఏం చెప్పారు? లోకంలో సమస్తమైనది పెంటతో సమానంగా ఆయన ఎంచుకున్నాడంట. ఆయనకు ఉత్తమమైనది ఏదంట? దేవుని పరిచర్యే ఉత్తమమైనదిగా ఎంచుకున్నాడు. అటువంటి ఉత్తమమైన దాన్ని ఎంచుకున్నాడు కనుక, ఉత్తమమైనటువంటి దేవుడు, నీతిమంతుడైనటువంటి దేవుడు, వాగ్దానం నెరవేర్చేటువంటి దేవుడు ఆయన పక్షాన ఉన్నాడు కనుక, ఆయన ద్వారా ఎన్నో ఆత్మలు రక్షింపబడ్డాయి. నీ ద్వారా కూడా ఎన్నో ఆత్మలు రక్షింపబడాలని దేవుడు ఆశిస్తున్నాడు కనుక, నిన్ను ఆయన పట్టుకున్నాడు సహోదరులారా. ఆయన ఏం చెప్తున్నాడు? ఇదిగో నీ హృదయం వద్ద నిలబడి నేను తట్టుచున్నాను. నువ్వు ఆహ్వానించు నన్ను నీ హృదయంలోనికి. నేను వస్తాను, నేను కార్యము నెరవేరుస్తాను. దేవుణ్ణి మన హృదయంలోనికి ఆహ్వానిస్తే చాలు. మిగతాది మనమేమీ చేయాల్సిన అవసరం లేదు. మిగతా కార్యమంతా ఆత్మ, దేవుని యొక్క పరిశుద్ధాత్మ మన ద్వారా కార్యాలన్నీ జరిగిస్తూ ఉంటది. దేవుని యొక్క గొప్పతనాన్ని తద్వారా మనము ఇతరులకి చాటగలము. యెషయా గ్రంథము 49వ అధ్యాయము 24-25 వచనాలు ఒకసారి చదువుదామండి. యెషయా గ్రంథము 49వ అధ్యాయము 24-25 వచనాలు. బలాఢ్యుని చేతిలో నుండి కొల్ల సొమ్ము ఎవడు తీసుకొనగలడు? భీకరులు చెరపట్టిన వారు విడిపింపబడుదురా? యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, బలాఢ్యులు చెరపట్టిన వారు సహితము విడిపింపబడుదురు, భీకరులు చెరపట్టిన వారు విడిపింపబడుదురు. నీతో యుద్ధము చేయు వారితో నేనే యుద్ధము చేసేదను, నీ పిల్లలను
నేనే రక్షించేదను. చూసారా సహోదరులారా, దేవుడు ఎటువంటి గొప్ప వాగ్దానం ఇస్తున్నాడో. ఈ రోజుల్లో మన యొక్క పరిస్థితులను బట్టి, మన యొక్క సమాజంలో మనం ఎదుర్కొంటున్నటువంటి కార్యాలని బట్టి, ఏ విషయాన్ని బట్టి అయినా దేవునికి దూరంగా వెళ్ళిపోతున్నామేమో సహోదరులారా. ఒకసారి ఆలోచించుకుందాం. ఎందుకంటే క్రైస్తవుడిగా ఉన్నటువంటి నీవు, దేవుణ్ణి అంగీకరించినటువంటి నీవు, నీ జీవితం అంతా అంతము వరకు, ఆ యొక్క రాకడ సమయం వరకు మనకి పోరాటాలే ఉంటాయి. వాక్యమే సెలవిస్తుంది, నిరంతరం మనకి పోరాటాలే ఉంటాయి. మన పోరాటాల్లో మనం ఎలా ఉండాలా? దేవుడిచ్చేటువంటి సర్వాంగ కవచములు ధరించుకునే వారమై మనం ఏం చేయాలండి? ప్రార్థనాపూర్వకంగా మెలకుగా ఉండి మనం పోరాటం చేసి తప్పితే ఈ లోకంలో ఉన్నటువంటి సాతానుని, ఈ లోక సంబంధమైనటువంటి సాతాను కార్యాల నుండి మనకి జయము దొరకదు. లేకపోతే మనకి ఏమైపోతుంది మన పరిస్థితి? సాతాను ఎవరిని మింగుదామా, ఎప్పుడు మింగుదామా, ఎలా మింగేద్దామా, ఎక్కడ మింగేద్దామా అని చెప్పి ప్రతి క్షణము క్రైస్తవుల విషయమై ఎదురు చూస్తూ ఉంటాడు. చూడండి సహోదరులారా, ఒకసారి మరలా నేను చదువుతాను. అందుచేత మీరు ఆపద్దినమునందు వారిని ఎదిరించుటకును, సమస్తము నెరవేర్చిన వారై నిలబడుటకును అగునట్లు దేవుడిచ్చి సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఎలాగనగా మీ నడుమునకు సత్యమును దట్టి, మన నడుమునకు సత్యమును చుట్టుకోవాలండి. సత్యం అనే దట్టి దేవుడి సత్యము, దేవుని వాక్యమే సత్యం గనుక సత్యం నీలో ఉంటే ఎవరికి నువ్వు భయపడవు. పైగా నువ్వు భయపడాల్సినటువంటి పరిస్థితి లేకుండా సత్యము నిన్ను నడిపిస్తుంది. సత్యం నీలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే అసత్యం విషయమై నువ్వు అస్సలు బలహీనము చెందవు. ఇంకా ఏం చెప్తుంది చూడండి, నీతి అను మైమెరుపు తొడుగుకొనిడి. నీతిమంతుడు యొక్క నీతిమంతుని యొక్క పరిస్థితి ఎలా ఉంటుందంటే సామెతల గ్రంథంలో మనం చూసుకుంటే ఎప్పుడూ వర్ధిల్లుతుంది. ఎందుకంటే వారు దేవునిలో ఉంటారు కనుక వారు ఎప్పుడునూ వర్ధిల్లుతూ ఉంటారు. ఒక పోరాటం చేసే ఒక వ్యక్తికి ఎప్పుడు ఆనందం ఉంటుందంటే ఆ పోరాటంలో అతనికి జయం పొందుకున్నప్పుడే ఆనందం ఉంటుంది. ఎప్పుడు అతను దుఃఖిస్తాడు? ఆ పోరాటంలో అతను ఓడిపోతేనే దుఃఖిస్తాడు. మనం చేస్తున్నటువంటి ఇహలోక పోరాటంలో మనం పోరాడుతున్నటువంటి ఇహ అంధకార సంబంధమైనటువంటి సాతాను యొక్క తంత్రములన్నిటినీ మనము ఎదిరించాలి. వాటితో పోరాడుతున్నటువంటి మనము జయం పొందాలి అంటే మనం ఏం చేయాలి? ఇవన్నీ గాక విశ్వాసం అను డాలు పట్టుకొని మన విశ్వాసంలో స్థిరంగా మనం ముందుకు సాగాలి. దేవుడు ఏం చెప్తున్నాడు? పాదములకు సమాధాన సువార్త వలనైనటువంటి సిద్ధ మనస్సును జోడు తొడుగుకొని నిలవబడుడి. మన సిద్ధమైనటువంటి స్థిరమైనటువంటి మనస్సు గలవారంగా దేవుని వాక్య విషయంలో మనం స్థిరంగా నిలబడేటువంటి వారంగా మనం ఉంటేనే మనము ఈ సాతాను యొక్క తంత్రముల నుండి మనము జయము పొందగలము. ఎప్పుడైతే విశ్వాసంలో నువ్వు స్థిరంగా ఉంటావో ఏ పరిస్థితి కూడా నిన్ను కృంగ చేయలేదు సహోదరులారా. ఒకసారి గుర్తు తెచ్చుకోండి. దేవుడు సెలవిచ్చిన రీతిగా మీరు లోకంలో శ్రమను అందుతారు, కానీ ఫైనల్ గా విజయము పొందుతారు. ఎందుకంటే నేను ఆల్రెడీ లోకాన్ని జయించేశాను. లోకాన్ని జయించేసినటువంటి ఎప్పుడైతే మనం అవిశ్వాసంతో ఉంటామో ఆ అవిశ్వాసాన్ని బట్టి మనము కృంగిపోయేటటువంటి పరిస్థితి వస్తుంది. స్టెఫెనుని భయంకరంగా రాళ్ళతో కొట్టి చంపేశారు సహోదరులారా. కానీ అటువంటి పరిస్థితులు కూడా ఆయన చావుని ఆయన సంతోషంగా అంగీకరించాడు. ఎందుకంటే ఆయనకి రాబోయేటువంటి ఫలాన్ని ఆయనకి కళ్ళారా దేవుడు చూపించేశాడు. మన ఫలం కూడా దేవుడు ఇటువంటి వారి ద్వారా మనకు తెలియపరిచేశాడు. కాబట్టి ఇహలోక సంబంధమైనటువంటి ఏ ఫలం కూడా నీకు సంపూర్ణమైనటువంటి సంతోషాన్ని ఇవ్వలేదు. మనం పొందబోయేటువంటి ఫలము పరలోక రాజ్యంలో మన కోసం ఏర్పాటు చేయబడి ఉన్నదని మనం గుర్తెరిగిన వారమైతే ఖచ్చితంగా మన దేవుని మనం విడిచిపెట్టము. మన విశ్వాసంలో మనం ఎక్కడ కూడా సడలిపోకుండా దేవుడిచ్చి సర్వాంగ కవచములను ధరించుకొని మెలకువగా ఉండి ప్రార్థనాపూర్వకంగా మన పోరాటంను సాగిస్తూ ఉంటే మన పోరాటంలో చివరికి మనము విజయం పొందుతాము. మనం పొందబోయేటువంటి ఆ జయం కూడా మన దేవుని ద్వారా, మన యేసుక్రీస్తు వారి ద్వారా మనం ఆ జయం పొందుకొని మనము జయపేరు మోగిస్తామండి. ఇప్పుడు మనము లెంట్ డేస్ లో ఉన్నాం కనుక చూడండి సహోదరులారా, నెక్స్ట్ వీక్ ఈస్టర్ సండే కూడా రాబోతుంది. యేసుక్రీస్తు వారు పునరుద్ధానం పొంది ఆయన యొక్క మరణాన్ని అనేటువంటి ఆ ముళ్ళుని విరిచేసి ఆయన పునరుద్ధానం చూపించి మనకి ఈ లోకంలో యాత్రికులము, మనము కేవలము ఈ లోకంలో మనము యాత్రికులమై ఉన్నామని దేవుని వాక్యం సెలవిచ్చిన రీతిగా ఈ లోకంలో ఉన్నటువంటి ఏ పరిస్థితి కూడా మనం భయపడకుండా మనం ఉండాలి. ఎందుకంటే దేవుని వాక్యం సెలవిచ్చిన రీతిగా, దేవుడు వాగ్దానం చేసిన రీతిగా ఆయన పరలోక రాజ్యాన్ని మన కోసము ఏర్పాటు చేసి సిద్ధపరిచి రెడీగా ఉన్నాడు. ఎవరైతే మీ మనసును కూడా స్థిరపరచుకొని సిద్ధంగా ఉంటారో ఆ పరలోక రాజ్యంలోనికి వారసులము అవుతాము. ఒకవేళ సాతాను యొక్క తంత్రములకు లొంగిపోయి శరీర ఆశలకైతే ఏమి, నేత్రాల ఆశలకైతే ఏమి,
జీవపు డంబంకైతే ఏమి, మరి ఇతర లోక సంబంధమైనటువంటి కార్యాలలో వాటితో సంబంధం ఏర్పాటు చేసుకొని, ఆ సంబంధముల ద్వారా మనము దేవునికి విశ్వసించుటలో మనం లోపించి, మనం దేవుని నుంచి దూరం అయిపోతే, ఆ పరలోక రాజ్య ఫలాన్ని పొందుకోలేని వారముగా ఉంటాము. దేవుడు అటువంటి వారంగా మనం ఉండాలని కోరుకోవట్లేదండి. మనం అందరం ఆయనతో పాటు కలిసి సంతోషంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు కనుక, ఇహలోక సంబంధమైనటువంటి ఈ పోరాటంలో, మన పోరాటంలో మనతో దేవుడు ఉన్నాడని గుర్తెరిగి, ఆయన ఇచ్చేటువంటి సర్వాంగ కవచములను ధరించుకొని, వాటి ద్వారా సాతాను యొక్క క్రియలన్నిటికీ, ఎటువంటి క్రియలైనటువంటి ఆ అంధకార సంబంధమైనటువంటి క్రియ అయినా, ఏ క్రియ అయినా, ఎటువంటి అగ్ని బాణాలనైనా వాటిని మన విశ్వాసం ద్వారా ఎదిరించి మనం జయం పొందాలని కోరుకుంటూ ఈ వాక్యాన్ని ముగిస్తున్నానండి. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందు ఆశీర్వదించు మా పరమ తండ్రి, సర్వశక్తిమంతుడగు దేవా, ప్రభ మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడిన దాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి. ఎంతో మంది క్రైస్తవ సహోదరులు ప్రభ, ఎంతో మంది ప్రభ ఈ రోజుల్లో ప్రభ సాతాను యొక్క అగ్నిబాణంలోకి లొంగిపోయి ప్రభ, అగ్నిబాణం ద్వారా ప్రభ వారు గాయపరచబడి ప్రభ, విశ్వాసంలో బలహీనులు అయిపోయి ప్రభ, సాతానుతో పోరాడలేక ప్రభ విసిగి వేసారి ఉంటున్నారు తండ్రి. అటువంటి వారందరినీ కూడా మీ వాక్యం ద్వారా బలపరచమని వేడుకుంటున్నాం తండ్రి. మీ ఆత్మ ద్వారా ప్రభ మీరు వారిని దర్శించి వారి హృదయాలలో ప్రభ విశ్వాసాన్ని పెంపొందించమని వేడుకుంటున్నాం తండ్రి. ప్రభ మీ గురించినటువంటి సత్యమైనటువంటి విషయాలు వారు తెలుసుకునేలాగా సహాయం దయచేయండి ప్రభ. ఈ లోకం జయించినటువంటి మీరు, ఈ లోకాన్ని జయించినటువంటి లోకరక్షకుడైనటువంటి మీరు మా పక్షాన ఉండగా ప్రభ, ఎవరికి మేము భయపడాల్సిన అవసరం లేదు అన్నటువంటి సత్యాన్ని వారు తెలుసుకునేలాగిన ప్రభ, వాళ్ళని ఆత్మీయంగా బలపరచమని వేడుకొంచున్నాం తండ్రి. అలాగే ఈ కార్యక్రమంలో పాల్పంపులు పొందుతూ ప్రభ, ముఖ్యంగా తండ్రి ఈ కార్యక్రమం విషయంలో సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని ప్రభ, పేరు పేరు వరుసన మీ రాజ్యంలో జ్ఞాపకం చేసుకొని వారికి ప్రభ, వారి ఇంకా ఎంతో ఉన్నత స్థితిలో ప్రభ, వారు ఆశీర్వదింపబడి ప్రభ, ఈ కార్యక్రమం ద్వారా వినేటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆత్మీయ మెల్లు కలుగులాగిన, తద్వారా ప్రభ వారి వాక్యంలో ఇంకా బలపరచబడలాగిన, వాక్యం ద్వారా వారి యొక్క ఆత్మీయ స్థితిని వారు పెంపొందించుకునేలాగిన సహాయం దయచేయమని, ముఖ్యంగా నాకు ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ ఈ కొద్ది విన్నపాలు యేసయ్య నామమును బట్టి ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ అండి.